నీకు రంగా ఈ బాక్స్ ఇవ్వమని చెప్పాడు. ఇందులో ఏముంది బామ్మ? రంగా ఇచ్చిన బాక్స్ని తెరిచి చూసిన వసుధారకి రంగానే రిషి అని తెలుసుకున్న వసుధార పట్టలేని ఆనందంతో అవన్నీ చూస్తూ ఆ నెమలిక వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు, అలాగే పెళ్లి ఫోటో, గోళీలు ఇలాంటివన్నీ కూడా తనకి ఒక బాక్స్లో పెట్టి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మొత్తానికి రంగానే రిషి అని తెలిసేలా వసుకి గిఫ్ట్ ఇచ్చాడు రిషి. ఈ గిఫ్ట్ చూసి ఆనందంలో అసలు రిషి రంగా అని తెలుసుకున్న వసుధార రిషిధార తెలుసు సార్. మీరేనా సార్? ఇంతకీ నువ్వు అమ్మా అని పిలిచాడు. క్షణమే నేను కన్ను మూసిన నాకు సంతోషం. ఇప్పుడు నేను ఎక్కడున్నానని ఆలోచిస్తూ కొండంత ప్రేమ తాకుంది. వసుధారిని నువ్వు మీ ఊపిరి నేను అని నాకు తెలుసు సార్. తన నమ్మకమే నిజమమ్మా. నేను బ్రతికే ఉన్నాను. వసుధార భర్తని. సార్ నేను నిన్ను వేధించలేదు వసుధార. నీకు నా నుంచి అంటారు సార్. ఆ మాట నా ప్రాణం తీసేస్తుంది. ఏది ఏమైనా మీరు రిషి సార్ అని ఒప్పుకున్నారు, అది చాలు నాకు. స్థితిలో రంగాల మారాల్సి వచ్చిందో నువ్వే తెలుసుకుంటావు. నాకు నమ్మలేని పనులు ఇక్కడ రంగాల చేయగలను, చేసి చూపిస్తా. ఈవిడ్ని చూస్తే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. ఏంటి సార్? రిషి వాళ్ళమ్మ అంటే ఎదురు చూసింది. కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవచ్చు, చివరికి మా అమ్మా రిషి చాలా మంచివాడు. చూశాను. రిషి మా పిన్నికి తన ప్రేమను అందించలేకపోయాడు. చాలా దురదృష్టవంతుడు. నిజంగా నేను మూర్ఖున్నే. వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారనుకున్నాను. నాది ఒకటే ఆశ బ్రదర్. సరే బ్రదర్, ముందు మనం మన పని స్టార్ట్ చేద్దాం. రిషి వాకింగ్ స్టైలు సరే సార్, చేస్తాను. ఓకే. ఏంటన్నయ్య ఇక్కడున్నావేంటి? పర్ఫార్మెన్స్ అద్దరిపోలా? ఇక నీ విషయంలో నీ యాటిట్యూడ్ ఎవరు గుర్తుపట్టలేరు. అది సరే, డాడ్ ఎక్కడున్నారు? ఒంటరిగా ఎందుకని మేమే తీసుకెళ్ళాం. ఇది కూడా చెప్పాలా సార్? ఆయన ఏమైనా డాడ్ అనే కదా తన తండ్రిని పిలిచేది. సరే, నువ్వు రేపు కాలేజీలో ఏం చేయాలో చెప్తాను విను. కరెక్ట్గా గవర్నమెంట్ కాలేజీని హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? నేనిప్పుడు క్షేమంగా వచ్చాను కదా. ఒక పనిలో పొరపాటు చేయడం నాకు అలవాట్లేదు సార్. అదే నిజం. నేను వాళ్ళ కొడుకుని. నా పేరు శైలేంద్ర. అర్థమవుతోందా? అయితే నువ్వు కూడా నాతో రా. రా. మేడం గారు, బుజ్జి మీకు ఈ రింగ్ ఇవ్వమన్నాడు. అంటే ఈ రింగ్ రిషి సార్ తీసుకెళ్ళి. శైలేంద్రుల వాయిసే అయినా రిషి సార్ శైలేంద్రని కలవడం ఏంటి? ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసా మేడం గారు?
అవునా? అతను రిషి సార్ని ఏమని పిలుస్తున్నారు? రంగా అనే పిలుస్తున్నాడు. అరు, ఆ, ఏం లేదులే బుజ్జి. ఇతను మా అన్నకి 10 లక్షల డబ్బులు కూడా ఇచ్చాడు. అరు, అన్న అతనితోనే వెళ్ళిపోయాడు. మేడం గారికి ఇస్తే చాలు. నేను ఆ సార్ దిగిన ఫోటో మేడం. తెలుసు. ఆ, సరే బుజ్జి, నువ్వు వెళ్ళు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు మేడం గారు? తర్వాత నీకే తెలుస్తుందిలే, వెళ్ళు. ఏంటి సార్ ఇది? ఓకేనా? ఓకే. వెరీ గుడ్. సరే, ఈవిడ ఇప్పుడు చెప్పు, వీళ్ళెవరు? మీ అమ్మ నాన్న. మా అమ్మ నాన్న నీకేమవుతారు? వావ్, వాట్ ఏ డౌట్. మంచి డౌట్ రైజ్ చేశాం. చెప్తాను విను. పెద్దమ్మ అని పిలుస్తాడు. రంగా, మా అమ్మకు రిషి అంటే ఇప్పుడు ఇది నేను అన్నయ్య అని పిలుస్తాడు. ఓకేనా? ఓకే సార్. ఆ. ఈవిడు వదినా అని పిలుస్తాడు. ఓ ఓకే. ఇప్పుడు వీళ్ళ గురించి అర్థమైంది కదా. ఇక రిషి తెలుసు కదా. తెలుసు. ఈవిడ్ని ఏమని పిలవాలి? కరెక్టే. సరే, ఇప్పుడేమని పిలవాలి? సరే, రిషి వాళ్ళ నాన్న మహేంద్ర. నేను చెప్పలేదే. లేదు సార్, రిషిత్ సార్లు చెప్పారు కదా. అవును, చెప్పే ఉంటానులే. సరే, రిషి వాళ్ళ నాన్నని రిషి నీకు తెలుసు అనుకో. దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరమవుతున్నారు. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తే మరికొన్ని చేదైన స్మృతులుగా మిగులుతాయి. ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి, చెడు, సుఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది. ఇదే జీవిత సత్యం. మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు. అలాగే క్లోజ్ మైండ్లోకి జ్ఞానం వెళ్ళదు. ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. మనిషి తనలోని శత్రుగణం పట్ల అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాలా పతనం తప్పదు. మొదటి శత్రువు కోరిక. మనిషి కోరికలను అడ్డుకట్ట వేయకపోతే అతడి కొంప ముంచుతుంది. రెండో శత్రువు క్రోధం. ఇది యుక్త విచక్షణను నశింపచేస్తుంది. మూడో శత్రువు లోభం. లోభి డబ్బును తప్ప దేనిని ప్రేమించడు. నాలుగవ శత్రువు మోహం. తాను కోరేది ఎలాంటిదైనా అదే కావాలనిపిస్తుంది. ఐదవ శత్రువు మదం, అధికారం. డబ్బు వల్ల మనుషుల్లో మదం పెరుగుతుంది. ఆరవ శత్రువు అసూయ. ఎదుటివాడి పురోగతి కంటికి ఇంపుగా మారి వారిని పడదోయాలని చూడడం. ఇతరుల జీవితాల్లో నిన్ను పోల్చుకోకు. నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది? ఇతరుల నుంచి ఎంతైతే ఆశిస్తారో అవతలి వారు అంతకంటే ఎక్కువ ఆశిస్తారని మరువవద్దు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. కీర్తి ఉన్న ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు. గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్వాలేదు అనుకుని పడేయకుండా తింటాం. అలాంటిది
దేవుడు ఇచ్చిన జీవితంలో ఏవో 2 రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదు అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతే. కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు. ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. భయం సుత్తిలాంటిది. గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది. టెన్షన్ విషం లాంటిది. గెలుపుని చంపేస్తుంది. ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోవద్దండి. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేది విజయాలే. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు. కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చవుతుంది. మౌనం కంటే మాటలే ఎక్కువ పని చేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారే. మోసం చేసే అవకాశం రానంత వరకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.